తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రికెట్లో ఎంతటి వరల్డ్ క్లాస్ ప్లేయర్కైనా టఫ్ టైం రావడం కామన్. ఇలాంటి పరిస్థితుల్లో సెలెక్టర్లు మాత్రం తమ పని తాము చేసుకుని వెళ్తారు. గతంలో జట్టుకు ఎన్ని విజయాలు అందించినప్పటికీ ప్రస్తుతం ఫామ్లో లేకపోతే సీనియర్ అయినా స్టార్ ప్లేయర్ అయినా సెలెక్టర్లు పక్కన పెట్టేస్తారు. సెలెక్టర్లకు ఆటగాళ్ల గత రికార్డులను చూడడం కంటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును సెలెక్ట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే సెలెక్షన్ టైంలో ఏ ఒక్కరికి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. దిగ్గజాలు సైతం జట్టులో స్థానం కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరిలో కొంతమంది అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి జట్టులో మళ్లీ తమ ప్రస్థానం మొదలు పెడితే, మరికొందరు మాత్రం తమ కెరీర్కు గుడ్ బై చెబుతారు. అయితే ఒకరి చరిత్ర మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాదాపు జట్టులో స్థానం కోల్పోయే స్థితి నుంచి ఆ ఏడాది బెస్ట్ బౌలర్గా నిలిచాడు. అతడెవరో కాదు, టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. అప్పట్లో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీసుకున్న ఒక సాహసమైన నిర్ణయం కారణంగా కుంబ్లే కెరీర్లో అది గోల్డెన్ ఇయర్గా మారింది. ఇంతకీ ఏంటా కదా, గంగూలీ చేసిన రిస్క్ ఏంటి, కుంబ్లే అద్భుతమైన కంబ్యాక్ వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అనిల్ కుంబ్లే అప్పటి వరకు టీమిండియాలో గ్రేటెస్ట్ బౌలర్. కానీ టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు విదేశాల్లో వికెట్లు తీయలేడనే విమర్శలు ఉన్నాయి. విదేశాల్లో పేస్కు అనుకూలంగా ఉండడంతో స్పిన్తో వికెట్లు పడగొట్టడం కష్టమే. అయితే కుంబ్లే ఫామ్ తగ్గిపోవడంతో ఫారిన్ గడ్డపై వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. దీంతో 2003-2004 ఆస్ట్రేలియా టూర్కు కుంబ్లేను పక్కన పెట్టాలని సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. జట్టును ఎంపిక చేయడానికి సెలక్షన్ కమిటీలోని 5 సభ్యులతో పాటు గంగూలీ కూడా హాజరయ్యాడు. కుంబ్లేను ఆస్ట్రేలియా టూర్కు సెలెక్ట్ చేయడం లేదని, అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మురళీ కార్తిక్ను సెలెక్ట్ చేయనున్నట్టు సెలెక్టర్లు గంగూలీకి చెప్పారు. ఇండియా కంటే ముందు ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ పర్యటించినప్పుడు ఆ జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డేనియల్ వెట్టోరీ అద్భుతంగా రాణించిన విషయాన్ని గంగూలీకి వివరించారు. అయితే గంగూలీకి మాత్రం సెలెక్టర్ల నిర్ణయం నచ్చలేదు. అనిల్ కుంబ్లేను జట్టులో చేర్చాలని సౌరవ్ గంగూలీ గట్టిగా పట్టుబట్టాడు. ఈ సమయంలో కుంబ్లేను ఎంపిక చేయాలా లేకపోతే తప్పించాలా అనే విషయంలో చాలా పెద్ద చర్చ జరిగింది. చివరికి కుంబ్లే లేకుండా జట్టు షీట్ పై సంతకం చేయనని, అతను ఇండియాకు బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అని గంగూలీ సెలెక్టర్లతో గట్టిగా వాదించాడు. అయినప్పటికీ పంతం మార్చుకుని గంగూలీ కుంబ్లేను 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్కి ఎంపిక చేశాడు. ఈ సిరీస్ కు ముందు ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు కుంబ్లేకు జరిగిన విషయాన్ని గంగూలీ చెప్పాడు. వెంటనే కుంబ్లే తనకు సపోర్ట్ గా ఉన్నందుకు సౌరవ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సిరీస్ లో ఇండియా తొలి 3 టెస్టుల్లో 1-1తో సమంగా నిలిచింది. చివరి టెస్టులో గెలిస్తే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించే సువర్ణ అవకాశం. సిడ్నీ వేదికగా జరిగిన 4 టెస్టుల్లో ఇండియా అద్భుతంగా ఆడి గెలిచే అవకాశాన్ని సృష్టించుకుంది. ఆస్ట్రేలియా ముందు 443 పరుగుల భారీ టార్గెట్ను ఉంచి చివరి రోజు 10 వికెట్లు తీయడానికి సిద్ధమైంది. ఈ దశలో గంగూలీ దగ్గరకు వచ్చిన కుంబ్లే తన కాన్ఫిడెన్స్తో ఫిదా చేశాడు. చివరి రోజు మనకు 90 ఓవర్లలో తాను 45 ఓవర్లు బౌలింగ్ చేయడానికి రెడీ అని, మిగిలిన 45 ఓవర్లు ఎవరికి ఇవ్వాలో నువ్వు ఆలోచించుకో అని గంగూలీకి చెప్పాడు. జట్టు కోసం అలసిపోకుండా 45 ఓవర్లు వేస్తానని చెప్పడం కుంబ్లే డెడికేషన్కు నిదర్శనం. కుంబ్లే గొప్పతనాన్ని గురించి చెప్తూ ఈ విషయాన్ని ఒక ఈవెంట్లో గంగూలీ స్వయంగా వెల్లడించడం విశేషం. రెండో ఇన్నింగ్స్లో ఇండియా మొత్తం 94 ఓవర్స్ వేస్తే కుంబ్లే ఒక్కడే 42 ఓవర్స్ వేయడం గమనించదగిన విషయం. అంతేకాదు 4 వికెట్లు పడగొట్టి ఇండియాను గెలుపాంచుల వరకు తీసుకెళ్లాడు. అయితే ఆస్ట్రేలియా పట్టుదలతో ఈ టెస్టును డ్రా చేసుకోవడంతో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించారని భావించిన టీమిండియాకు నిరాశ ఎదురైంది. దీంతో ఈ సిరీస్ను ఇండియా 1-1తో డ్రా చేసుకోగలిగింది. గంగూలీ పట్టుబట్టి ఎంపిక చేసిన కుంబ్లే ఈ టూర్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆడిన 3 టెస్టుల్లో 24 వికెట్లు పడగొట్టి గంగూలీ నిర్ణయం సరైనదే అని నిరూపించాడు. అంతేకాదు 2003 సంవత్సరంలో కుంబ్లే ఓవరాల్గా 80 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్గా వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్ ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే మర్చిపోలేని జ్ఞాపకం. ఎందుకంటే అప్పట్లో క్రికెట్ శాసిస్తున్న ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై భయపెట్టి దాదాపు సిరీస్ గెలిచినంత పని చేశాం. అప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియాకు ఇదే బెస్ట్ సిరీస్ కావడం విశేషం. కుంబ్లేను బ్యాక్ చేసి గంగూలీ తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ సంచలనంగా నిలిచి టీమిండియాకు చిరస్మరణీయ జ్ఞాపకాలను అందించింది.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.